ఇది మెంతి కూర టమాటా అండి. అయితే మెంతి కూర అనేది టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. షుగర్ లెవెల్స్‌ని బాగా తగ్గిస్తూ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని బాగా కంట్రోల్ చేస్తూ డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఎస్పెషల్లీ ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల యుట్రైన్ యుట్రైన్ క్రాంప్స్ రాకుండా, మెన్స్ట్రుయేషన్ టైంలో పెయిన్ అనేది రాకుండా తగ్గించడానికి కూడా ఈ మెంతి కూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ డిస్మెనోరియా అంటాం కదా, అది తగ్గడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మెంతి కూర అనేది గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్కి, తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి కూడా మంచి మెడికేషన్ అనమాట. న్యాచురల్ మెడిసిన్. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ మెంతి కూరతో. అయితే ఎలా తీసుకున్నా కూడా మనం అప్పుడప్పుడు మెంతి కూర తీసుకోవటం వల్ల చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు టిప్స్ చూసుకుంటే, ఎప్పుడూ కూడా ఈ టమాటాలు కానీ, ఇందులో వాడిన చూడండి కొత్తిమీర కానీ, మెంతి కూర కానీ, ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎప్పుడు ఆ కూరగాయలు కనుక ఫ్రెష్గా ఉంటే, అందరికీ కామన్గా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే, ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది అని అనుకుంటాం కదా. అలా కాకుండా ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. 2 స్పూన్స్ మీరు ఫ్రెష్గా ఉన్న, చాలా టేస్టీగా ఉన్న, అంటే ఎందుకు అంత మెన్షన్ చేయడం అంటే, మనం దగ్గరుండి పట్టించుకున్న పల్లీలైతే చాలా ఫ్రెష్ స్మెల్, అరోమాటిక్ స్మెల్ చాలా బాగా వస్తుంది కదండి. లేదా ఏదన్నా మంచి బ్రాండ్ మీరు పల్లీ నూనె కనుక తీసుకోగలిగితే 2 చెంచాల పల్లీ నూనెకి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో నేను వాడానండి. రైస్ కుక్కర్ కాదు, ఎలక్ట్రిక్ ప్రెషర్ రైస్ కుక్కర్. అయితే మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్ కాకుండా ప్రెషర్తో ఉన్న కుక్కర్లో అనమాట. దాన్ని మూత లాక్ చేయకుండానే నేను కుక్ చేశాను. అయితే కిందున్న కాయిల్ టెంపరేచర్కి చాలా తొందరగా ఉడికిపోతుంది. పైన మూత పెడతాం కాబట్టి ఆవిరికే ఉడుకుతుంది. ఈ టెంపరేచర్ అనేది ఎక్కడా కూడా న్యూట్రియంట్స్ని ఏమీ బర్న్ చేయదండి, ఎందుకంటే ఇది స్ట్రీమ్ కుక్కర్ కాబట్టి. దీంట్లో జస్ట్ నేను చూడండి 2 చెంచాల పల్లీ నూనె వేసి చక్కగా టమాటా ముక్కలు, లైకోపిన్ అనేది ఎక్కువగా ఉంటుంది టమాటాల్లో. సడన్ కార్డియాక్ డెత్ నుంచి ప్రివెంట్ చేయడానికి లైకోపిన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఎక్కువ టమాటా ముక్కలు నేను తీసుకొని, ఒక 3 కప్పులు తీసుకొని, అందులో 2 పచ్చిమిర్చి తరిగినవి వేసి, 1 కప్పున్నర మెంతి కూర ఆకు, 1 కప్పున్నర, 1 కప్పు లేదా కొత్తిమీర కూడా వేసుకొని, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ స్టార్టింగ్లోనే వేసుకోవాలండి. అన్నీ కూడా అర చెంచా వేసి మనం మూత పెట్టేస్తే సాట్ మోడ్ అనేది ఉంటుందండి దీంట్లో. అంటే ఫ్రై మోడ్ అనమాట. ఆవిరికి రైస్ మోడ్, అన్ని రకాల మోడ్స్ ఉంటాయి. అయితే సాట్ మోడ్లో మనం మూత పెట్టేసుకుంటే ఇది మనం మధ్య మధ్యలో వెళ్ళి కలిపే అవసరం కూడా ఉండదు. ఒకసారి చెక్ చేసుకోవడానికి మాత్రం మనం వెళ్తే సరిపోతుంది. తర్వాత దీనివల్ల ఏంటంటే, ఎమర్జెన్సీలో మనం చాలా తొందరగా కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు వంట చాలా ఈజీగా అయిపోతుందండి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో. నేను గ్యాస్ వాడక చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇండక్షన్ కానీ, ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్ నుంచి కానీ నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే యూస్ఫుల్ టిప్స్ కింద సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్లో ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ నేను స్టార్ట్ చేశాను కదా, అందరికీ హెల్ప్ చేయడానికి. ఇలాగ వంట రోజు రెగ్యులర్గా మనం వంట చేసుకునే వాళ్ళకి తప్పకుండా, అంటే రెగ్యులర్గా ఇంట్లో హోమ్ మేడ్ కుకింగ్కి డిపెండ్ అయిన వాళ్ళకి వంట హెక్టిక్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు మన కిచెన్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ కనుక జాగ్రత్తగా వాడుకోగలిగితే, సింపుల్ ఎలక్ట్రానిక్స్ అండి, కరెంట్ కూడా ఏమి ఎక్కువగా మనకి అవ్వదు, కన్జంప్షన్ అవ్వదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈజీ కుకింగ్ ఉంటేనే మనం ఎక్కువ వంటలు తొందరగా చేయగలుగుతాం కదా. అందుకని ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ ఈరోజు ఎలక్ట్రానిక్ బోర్డ్ కింద చూపిస్తున్నానండి. మ్యాక్సిమం మన వర్క్ బర్డెన్ తగ్గిపోతుంది. అయితే మనం టమాటా మేతి కూర చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం ఇలా పలుకుగా వండుకొని, లేదా ఒక్కొక్క మనం రైస్ వండే విధానం బట్టి కూడా టేస్ట్ తప్పకుండా మారుతుందండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బిర్యానీలో అన్నం మెత్తపడితే బాగుంటుందా? అది లేదు అంటే, మనం పప్పు ఉంటుంది. పప్పు అంటే ఈ పెసరపప్పుతో, మన పెసరపప్పు అన్నం అని చేసుకుంటాం కదా, పొంగలి అని. అందులో పలుగ్గా ఉంటే బాగుంటుందా? బాగోదు కదా. అలాగే వట్టి రైస్లో కూడా ఇంత డిఫరెన్సియేషన్ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని, మనం కొంచెం రోటి చట్నీ వేసుకొని కలుపుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అంటే టేస్ట్ ఎలివేటర్స్ ఏంటి, కిచెన్లో ఉపయోగపడే ఎలక్ట్రానిక్స్ ఏంటి, ఈజీ కుకింగ్ మెథడ్స్ ఏంటి అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నానండి నా ఎక్స్పీరియన్స్తో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.